రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో కూడా సిఐటియు పక్షాన అక్టోబర్ 26, 27 తేదీలలో జరిగే రాష్ట్ర మధ్యాహ్న భోజన కార్మికుల మహాసభలను ఈ రోజు అట్టహాసంగా మహాసభల పోస్టులను విడుదల చేయడం జరిగింది. మరి ఈ మధ్యాహ్న భోజన కార్మికుల మహాసభల ఉద్దేశం మరి భవిష్యత్తులో మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే మహాసభలు ఏదైతే ఉందో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యాహ్న భోజన రంగం సిఐటి పక్షాన ట్రేడ్ యూనియన్ పక్షాన ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. మరి అదే సందర్భంలో మరి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగానే ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అది విడుదలైనప్పటికీ మరి ఇంకా కార్మికులకు అకౌంట్ లో జమ కాకపోవడం వల్ల దురదృష్టకరం. మరి సాధ్యమైనంత త్వరలో మరి రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల అకౌంట్ లో జమ చేయాలని చెప్పి మరి సిఐటి పోరాటాల ఫలితంగానే ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులకు అండగా నిలబడడం జరుగుతుంది. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో సిఐటి పక్షాన అనేక రకాలుగా పోరాటం చేసేందుకు ఈ సిఐటి నిలుస్తుంది. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు మేము అధికారంలోకి వస్తే కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ రేపు మాపైతో 2 సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా చిత్తశుద్ధి లేకుండా మరి 10,000 రూపాయల మాట అనేది పక్కన పెట్టి మరి వందల వేల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు పెడుతున్నా కూడా మరి శ్రమ కోర్చి నష్టాన్ని కోర్చి అప్పుల పాలై కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు స్కూళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విధంగా వారి శ్రమను కూడా దోచుకుంటున్న పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే ఒకసారి సిగ్గుపడవలసిన అవసరం ఉంది. మరి జిల్లా సిఐటి పక్షాన మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు ఇస్తాన్న హామీ ఏదైతే ఉందో 10,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలి. మరి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దృష్టికరించాలి. వారికి కనీస భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదే సందర్భంలో సిఐటిగా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సిలిండర్లు కూడా సబ్సిడీ రూపకంగా ఉచితంగా ఇవ్వాలన్నా కూడా ఆ ఊసే ఎత్తడం లేదు కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి అనేక రకాలుగా ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా ఉండి మీరు తక్షణమే 10,000 రూపాయలు అమలు చేయని పక్షంలో చేయని లోపల భవిష్యత్తులో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వారి సమస్యలను వెంటనే బేషరతుగా పరిష్కరించాలని చెప్పి సందర్భంగా మరి రేపు 26, 27 తేదీలలో మరి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే మహాసభలకు ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు రావాలని చెప్పి సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో సిఐటి పక్షాన ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత.